ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి రిషేంద్ర గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం. రిషేంద్ర రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో అద్భుతం జరగబోతోంది. 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం. ఒకవేళ ఆ డీలిమిటేషన్ కనుక జరిగితే 200 పైగా స్థానాలు గెలుచుకుంటాం. ప్రజల మద్దతు పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కోరుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడారు ఆయన. ఏంటి ఇది? ఎట్లా మీకు ఎలా చూస్తారు దాన్ని? చిలక దోషం చెప్పుకుంటే బాగుంటుందేమో అనుకుంటా ఉన్నా. ఎందుకంటే 2024లో వీళ్ళకి ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుకి వీళ్ళ యొక్క మతిస్థిమితం చెడిపోయి ఈ చిలక దోషాలు చెప్పుకుంటారేమో అని పరిస్థితి. అట్లా ఎందుకు అనుకోవాలి? మీరు 23 నుంచి 164కి వెళ్ళారు. ఎట్లా చెప్తారు? 23 నుంచి 164 వెళ్ళారంటే మేము ప్రజల తరపున పోరాడాం. ఎందుకంటే మీ యొక్క అసమర్థ పాలన, ప్రజల్ని పీడించుకునే విధానం, ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధానం, మీ ధన దాహంతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా పాలించారో మీరందరూ చూసిందే విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మేము ఘనత సాధించామని చూడట్లేదు. మేము అధికారాన్ని ఒక సేవాభావంగా చూసాం. మీరు అధికారాన్ని ఏ విధంగా చూసారండి? మీరు ఏ విధంగా చూసారు? అధికారాన్ని మీరు ఏ విధంగా చూసారు? మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి మీరు ఎన్ని దుర్మార్గాలు చేశారు. కడకి మీ దగ్గరికి వచ్చి ఒక సామాన్యుడు కూడా అంటే ఒక ప్రజానికం కూడా కలవాలంటే కూడా మీరు ఈరోజు మీరు ఒక డేరాలు కట్టుకొని మీరు పర్యటనలు చేసిన దుర్మార్గమైన పాలన మీది కాదా? ఇవన్నీ చూసుకొని ఈరోజు మేము 23 నుంచి 164 వెళ్ళామని ఏ రోజైనా విరగినామా? మేము సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒకటే మాట చెప్పినారు, నేను ముఖ్యమంత్రిని, కానీ ముఖ్యమంత్రి కన్నా అన్నిట్లకన్నా ప్రతి ఒక్క కుటుంబ పెద్దను ఒక మొట్టమొదటి పెద్ద కొడుకుగా ప్రజా సేవకుడు నేను, ముఖ్య సేవకుడు నేను, ముఖ్యమంత్రిని కాదు ముఖ్య సేవకుడిని అని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారా? మరి గత ముఖ్యమంత్రిగా చేసిన ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారు సార్. ప్రజాసేవకుడే కదండి, సంక్షేమం, అద్భుతమైన సంక్షేమం ఇచ్చాం, అసలు మేము ఇచ్చిన పథకాలు దేశంలో ఎవరైనా ఇచ్చారా అని ఒక్క 5 నిమిషాలు ఇదే కెమెరాని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన దగ్గర కానివ్వండి, ఒక్క 5 నిమిషాలు ఈ కెమెరా పెట్టి అనర్గళంగా మేము 5 సంవత్సరాలు ఈ పని చేశామని చెప్పండి. మేము ఆయన బాధ్యత మేము భుజాస్కంధాల మీద మేము వేసుకుంటా ఉంటాం. నిజంగా గనక మీరు అన్ని సంక్షేమాలు చేస్తే కనుక 2024లో మీకు అంత ఘోర పరాజయం ఎందుకు జరిగిందో ముందు దానికి సమాధానం చెప్పండి. సకల శాఖ మంత్రిగా చలామైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికి సమాధానం చెప్పండి మీరు. అట్లాగే ఈరోజు మేము 99.99 చేసేసాం మేము, అయినా సరే మాకు వచ్చిందని ఈ యొక్క మాకు ఫలితాలు ఎందుకు వచ్చాయని చెప్పి ఏ రోజైనా గడిచిన 15 నెలలు బట్టి ఏ రోజైనా ఒక్క రోజైనా మీ యొక్క ఆత్మసాక్షి కానీ మీరు సమీక్షించుకోవడం జరిగిందా? ప్యాలెస్ లో చేసుకుంటారు సార్ రివ్యూలు, ఏమండి బయట పెట్టుకుంటారు అందరు కనిపించేటట్టు. అంటే ప్రజా అంటే వీళ్ళు 4 గోళ్ల మధ్య ఉండే పార్టీ అంటారా లేకపోతే ప్రజా పార్టీ అంటారా? వీళ్ళు పార్టీ వ్యూహాలు అనేవి వాళ్ళు కూడా చెప్పగలగాలి. ఎందుకంటే మీరు కూడా విలేకరులు కాబట్టి మీకు కూడా ఒక బాధ్యత ఉంది, కాబట్టి ఈ ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది. ప్రజా పార్టీ అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఏ విశ్లేషణ చేసినా సరే ఈ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అది సాంప్రదాయం, సంస్కారం కదా. మరి మీరు లోపల చూసుకుంటారని చెప్పి మీరే సమర్థిస్తున్నారంటే ఆ పార్టీ విలువలేందో, ఆ పార్టీ యొక్క వ్యక్తుల విలువలేంటో మీకే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క వ్యక్తులు ఈ రోజు వచ్చి మళ్ళీ మేము వచ్చేస్తామంటే అంటే గడిచిన 5 సంవత్సరాలు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంటే మీరు అదే ఒకటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా ఉంటుందంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పేసి అది నిజం అయిపోద్ది అనుకుంటా ఉంటాడు. ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వం కాదనుకొని మీకు ఏ విధంగా మీరు ఏం చేశారని చెప్పేసి మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు అంటే మీ గడిచిన 5 సంవత్సరాల పాలనలో ఈ రైతాంగాన్ని కాపాడడానికి ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తాడా బోర్డర్ వరకు అంటే ప్రతి ఎకరాన్ని మీరు సస్యశ్యామలం చేసినందుకు, పోలవరాన్ని పూర్తి చేసినందుకు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారయ్యా. అట్లాగే మీరు అప్పట్లో అన్నారు కదా, ప్రతి ఒక్క నేను మాట తప్పను మడమ తిప్పను, నేను మద్య నిషేధం అని చెప్పిన వ్యక్తి మద్యాన్ని ఏరులై పాలించి మద్య కుంభకోణాలు చేసి ఆఖరికి కల్తీ మద్యాన్ని కూడా ఏరులై పాలించినందుకు మళ్ళీ తిరిగి మీరు అధికారంలోకి వస్తారండి అయ్యా. అట్లాగే ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని లేకుండా మీ యొక్క పబ్బాల కోసం గడుపుకోవడానికి మీకు చేత కాదు, కాబట్టి అభివృద్ధి మీకు చేయడం చేత కాదు. ఒక్క ఇటుక కూడా పేర్చి ఒక చిన్న కట్టడాన్ని కూడా మీకు కట్టడం చేత కాదు. కానీ అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజా వ్యవస్థని ఎట్లా కుప్ప కూల్చారో, నెట్టనిలో మీరు ఎట్లా కూల్చేశారో
ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు తిరిగి మీరు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారా? అట్లాగే మన రెవెన్యూ లోటు అప్పట్లో ఏమన్నారండి మీరు? 2019 అధికారం ముందు ఏమన్నారండి? నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, ఢిల్లీ గడ్డ మీద ఎవ్వరు ఉన్నా సరే, మళ్ళీ చెప్తాను, ఢిల్లీ గడ్డ మీద ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళ మెడలు వంచి మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మహా వ్యక్తి. అంటే మళ్ళీ తిరిగి ఆ ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినందుకు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తూ ఉంటారా? అట్లాగే డిఎస్సి పూర్తి చేసి ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు, అంటే ఉద్యోగాలు మీరు గత 5 సంవత్సరాలు ఇస్తారు కదండి, వేల కొద్ది లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తారు కదా, దానికి మీరు అధికారంలోకి వస్తూ ఉంటారా? ఆఖరికి చదువు చెప్పే ఉపాధ్యాయుల్ని కూడా ఈరోజు మీరు అంటే కళ్ళు దుకాణాల దగ్గర, సారా అంగళ్ళ దగ్గర, వైన్ షాపుల దగ్గర నిలబెట్టిన ఘనత కోసం తిరిగి మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మళ్ళీ మిమ్మల్ని అక్కడే కూర్చోబెడతాం, మీరు చదువు చెప్పడానికి మీరు ఉపయోగపడరు, కాబట్టి మీరు తిరిగి మళ్ళీ ఈ అంగళ్ళ దగ్గరే కాపలా కాయిపిస్తాను, కాబట్టి నాకు మళ్ళీ అధికారం, దానికోసం మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా ఉంటారు. వైసీపీ ప్రభుత్వాన్ని బాగా స్టడీ చేశారు మీరు. రాజకీయాల్లో ఉండింది అదే కదండి, దాంట్లో స్టడీ మీరు చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని కాదు కదా. మీరు మీ యొక్క ధన దాహం కోసం గంజాయిని ఏర్లై పారిస్తా ఉన్నారు. ఈ రోజుకి మీరు చేసిన పాపం, మీరు ఒక చిన్న మొక్క నాటి ఈరోజు ఒక వనవృక్షలా మీరు చేస్తే, ఈరోజు ఆ వనవృక్ష ఎంటైర్ విష వలయంలాగా మొత్తం భారతదేశం అంతా చుట్టుకుంది కదా. భారతదేశంలో ఏ మూల మీరు ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా దాని మూలాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య స్థితికి, హీన స్థితికి తీసుకొచ్చింది మీరు కాదా? గంజాయి ఎక్కడ పండుతుందా అంటే ఎంత ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలోంచే మొదలైందని చెప్పేసి ఈరోజు దేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తక్కువగా చూసే పరిస్థితికి తీసుకొచ్చింది. జనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారంటారా? ఇవన్నీ అంటే జనాలు మీకన్నా మేధావులు, అది మర్చిపోవాలి. ఎందుకంటే ఈ రోజు జనాల మీదనే ఎవరైనా బతుకుతాం. ప్రతి ఒక్కరు, ప్రతి వ్యక్తి కానీ, ప్రతి రాజకీయ పార్టీ కానీ ఏదైనా సరే ఈ ప్రజా వ్యవస్థ మీద బతుకుతారు. ప్రజలు ఎందుకు మర్చిపోతా ఉంటారండి? మీరు మర్చిపోతారేమో, మీరు చేసిన పనులు మీరు మర్చిపోతారేమో. ఆ ప్రజల్ని ఒక వస్తువులా తయారు చేసుకొని, ఒక ప్రజా వ్యవస్థను ఒక వస్తువులా తయారు చేసి మీ ధన దాహం కోసం తయారు చేసి అని అమ్ముకునే పరిస్థితి ఉంది కదా. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాలనలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరగలేదండి? అంటే ఎన్ని మానభంగాలు జరగలేదా? ఆఖరికి తన యొక్క సిస్టర్ని, తన యొక్క అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఒక బీసీ వ్యక్తి, మీకు కూడా తెలుసు, మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే, అట్లాంటి ఆ 10వ తరగతి అబ్బాయిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి కాల్చింది ఈ ప్రభుత్వం కాదా? మళ్ళీ మీరు ఏమంటారు? మేము బీసీల తరపున అంటారు. అంటే ఒక బీసీ వ్యక్తికి నడి రోడ్డు మీద మీ యొక్క దుర్మార్గమైన గంజాయి బ్యాచ్ కానీ, డ్రగ్స్ బ్యాచ్ కానీ పెట్రోల్ పోసి తగలపెట్టేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత తీసుకోలేదు. మళ్ళీ అలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అవుతాయని చెప్పి దానికి నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావంటావా? సకల శాఖలుగా అంటే అన్నిటికీ నేనే అని చెప్పేసి నిరూపించుకున్నాడు కదా. అన్నిటికీ నేనే సకల మంత్రిగా అని చెప్పేసి ఆ పోస్ట్ నువ్వే తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అతనికే ఉంది కదా. కాబట్టి ఇలాంటి మేకపోతు గాంభీర్యాలు మీరు ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా, ఏ కార్యక్రమం తీసుకున్నా విపరీతంగా జనం వస్తూ ఉన్నారు, రప్ప అంటా ఉన్నారు. ఈసారి వచ్చేది మనమే అంటున్నారు. మొన్న కోటి సంతకాల టైంలో కూడా పెద్ద ఎత్తున జనం వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి మీరు ఇందాక అన్నారు, తన యొక్క పర్యటనలో ఎప్పుడూ కూడా ఎవరినొకరు బలి తీసుకుంటే గానీ ఆ పర్యటన ముందుకు జరిగే పరిస్థితి లేదు కదా. దౌర్భాగ్యం కొద్దీ తన పర్యటనలో తన సొంత మనుషుల్ని చంపుకుంటూ పోతా ఉంటాడు. చూసినాము కదా, ఎన్ని పర్యటనలకు పోతా ఉంటే అన్ని పర్యటనలో కూడా ఆఖరికి తన కారు కింద, తను ఎక్కిన కారు కింద తన సొంత కార్యకర్తను చంపుకొని ముందుకు పోతా ఉంటే కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పులివెందుల శాసనసభ్యుడిగా ఆగి తన కుటుంబాన్ని కానివ్వండి, ఆ వ్యక్తిని పరామర్శించి కనీసం ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం తన ఆసుపత్రికి పంపించే చిన్న మానవత్వం కూడా చేసిన మానవత్వం ఏమైనా చూపించినాడా ఈ యొక్క మానవత్వం లేని మనిషి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే పర్యటనలు అన్నీ కూడా నరబలిని కోరుకుంటాయి. వీళ్ళు మాట్లాడుతున్న రప్ప అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు రప్ప అంటే గనక ఇక్కడ ఉండే కూటమి ప్రభుత్వం తోలు తీస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైతే ప్లకార్డులు ఎవరైతే ప్రవర్తించారో ఆ రప్ప అనే వీళ్ళందరూ కూడా సంఘంలో అంటే సొసైటీలో తిరిగే అర్హతలు ఎవరికీ లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఉంది. వీరు ఎన్ని ప్రగల్భాలు పలికినా మేము అడిగేది ఒకటే, ఈ యొక్క సకల శాఖ మంత్రిగా అన్ని విధాలుగా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ యొక్క అధ్యక్షుని పోయి అడగాలి, అన్నా మనకి 11 సీట్లు ఇచ్చినారు కదా ఈ రాష్ట్ర ప్రజలు, మనం ఎందుకన్నా అసెంబ్లీకి మనకు పోవట్లేకపోతా ఉన్నాం అంటే మనకు భయపడా, లేకపోతే మనకు ఇంకా ఈ సీట్లు పెరిగితే మీరు అన్నారు 151 సీట్లు వస్తే 151 ప్లస్ మేము కొడతామని చెప్పేసి ఇదే ఉత్తర కుమారుడు 2024 ఎలక్షన్స్ లో కూడా మాట్లాడారు. వై నాట్ 175 అని చెప్పారు.
వై నాట్ 175 అంటే ప్రజలు కూడా వై నాట్ 11 అని చెప్పి ఇచ్చినారు మీకు. అట్లాగే ఈరోజు డీలిమిటేషన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. డీలిమిటేషన్ పడితే ఎంత మాట్లాడినారండి? 200+. ముందు మీ యొక్క ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో ముందు దానికి సమాధానం చెప్పు. కనీసం నీ సొంత అధ్యక్షుడి జిల్లాలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మీకు డిపాజిట్ రాలేదయా? మీరు ఈరోజు డీలిమిటేషన్ కోసం 200 మాకు సీట్లు వస్తే ప్లస్ గెలుగుతామని చెప్పంటున్నారు, కానీ మాట్లాడలేదు. సొంత జిల్లాలోనే సొంత నియోజకవర్గంలోనే జెడ్పీటీసీకే మీకు డిపాజిట్లు రాకపోతే ఇంకా మామూలు జనరల్ ఎలక్షన్లో మీకు కనీసం డిపాజిట్ కూడా కోల్పోయారు. కాబట్టి మన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాట వాస్తవం అండి. ఎందుకంటే అప్పుడు వై నాట్ 175 అన్నాడు, దెబ్బతో 7 తీసి 11 ఇచ్చినారు. ఇప్పుడు వై నాట్ 200 అంటున్నారు. సో కాబట్టి 2 సున్నాలు తీసి 2 ఇస్తారు. సో కాబట్టి రేపు 2029లో మిగిలేదు 2 సీట్లే వీళ్ళకి. ఆ 2 సీట్లతోనే ఈ యొక్క కనీసం ఈ పార్టీ కనుమరుగవ్వాలి. మేము ప్రజల్లో కూడా కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తుల్ని, ఇట్లాంటి దుర్మార్గమైన పార్టీని బహిష్కరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలు చేయండి, రాజకీయంగా మాట్లాడండి, సాంప్రదాయంగా మాట్లాడండి. రప్పా చేస్తాము, రప్పా కోస్తాము, వేట కొడవలతో చేసుకొస్తాము. మన అతను కూడా చూసాం. పుట్టినరోజు సందర్భంగానే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన సందర్భం ఉంది. అంటే పుట్టినరోజుకి ఒక కిలో కేక్ సంబంధించింది 4 అడుగుల కత్తితో వీళ్ళు కోస్తారండి. సో వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటో, వీళ్ళ ఫ్యాక్షనిజం ఏంటో చూసుకోవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు ఫ్యాక్షనిజాన్ని అంతరిస్తూ ఉంటే వీళ్ళు తిరిగి మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పెంపొందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ రాజకీయ పబ్బాల కోసం, వీళ్ళ యొక్క ధన దాహం కోసం. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజ్ఞానంతో ముందుకు పోతా ఉన్నారు, ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. అట్లాగే మన రాష్ట్రానికి ఒక వ్యక్తిని నమ్ముకొని, ఒక వ్యవస్థను నమ్ముకొని, ఒక అపారమైన అనుభవం ఉండే వ్యక్తి మీద నమ్ముకొని ఈరోజు దేశంలో కానీ విదేశాల నుంచి కానీ వరుసగా ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడతా ఉన్నాయి. దానికి చక్కటి ఉదాహరణే దేశాలు వదులుకొని ఖండాలు దాటుకొని ఈరోజు ఒక ఐటీ హబ్గా విశాఖపట్నం జరిగి దానికి గూగుల్ డేటా సెంటర్ మనకి ఈరోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి మీద నమ్మకంతో కదా. మరి గత ఏళ్ళ పాలనలో ఏ పరిశ్రమ అయినా సరే ఇక్కడ ఉన్నాయి కూడా వీళ్ళ తరిమి కొట్టిన సందర్భాలు లేవా? సో కాబట్టి ఇలాగ చూసుకుంటే గనక ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఎవరు బాగా చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు వాళ్ళకే సమ్మతిగా ఉన్నారు. దానికోసమే మొన్న మీకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 కూడా తీసుకుంటే గనక 2 కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది, కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. కాబట్టి ఈ యొక్క ఏదైతే రప్ప ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చట్టపరంగానే ఈ కూటమి ప్రభుత్వం శిక్షిస్తూ ఉంటుంది. ఇలాంటి దుర్మార్గుల నుంచి, ఇట్లాంటి దుర్మార్గమైన పార్టీల నుంచి కూటమి పార్టీలుగా మేము కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇట్లాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు మనమే కాదు, భావి తరాలకి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి భావి తరాలు బాగుండాలంటే ఇట్లాంటి దుర్మార్గమైన, ఇట్లాంటి అంటే దాన్ని ఏమంటారు, ఆర్థిక నేరస్తుల్ని కానీ దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది, అలాగే ప్రజల మీద కూడా ఉంది. ఇట్లాంటి వాటిని మీరు సమర్థించకండి. మీరు ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వానికి ఇంతకింతగా బలంగా ఇస్తే ఇట్లాంటి పార్టీని పాతాళానికి తొక్కే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.